గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు వహించి తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందు తీసుకుపోతూ ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులుగా మొదటిసారిగా మన జిల్లాకి, మన నియోజకవర్గానికి రావడం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం చెప్పుదామని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రివర్యులు, మల్లారెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రివర్యులకి, అదే వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి శాసనసభ్యులు అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎన్నో మైలురాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు దాటడం జరిగింది. ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎన్నుకొని ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్న సందర్భంలో మెట్రో ట్రైన్ 2nd ఫేజ్ ఫౌండేషన్ వేయడం అనేది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీని ద్వారా హైదరాబాద్కి, రంగారెడ్డికి, చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా మేలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మెట్రో ట్రైను మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ వరకు వచ్చిన మెట్రో ట్రైను మన నలుమూలల, రంగారెడ్డి జిల్లా నలుమూలల పెద్ద పెద్ద కంపెనీస్ ఏర్పడ్డాయి, పెద్ద కాలనీస్ అన్ని వస్తున్న సందర్భంలో రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి విజన్తో చేస్తున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమాలు ఎన్నో చేశారు ముఖ్యమంత్రి గారు. ఒకటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అలాంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాకముందు హైదరాబాద్ ఎట్లా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎట్లా ఉంది అనేది స్పష్టంగా హైదరాబాద్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక్కసారి తెలంగాణ రాకముందు పవర్ కట్తోని హైదరాబాద్లోనే కంపెనీలన్నీ వెనక్కిపోయే పరిస్థితి, డ్రింకింగ్ వాటర్కి మంచినీళ్ళ సమస్య ఉంటే రోడ్డు మీద వచ్చి పోరాటాలు చేసిన సందర్భం, అవన్నిటిని దాటుకొని ఈరోజు 24 గంటల కరెంటుతో ఈరోజు పెట్టుబడులు వెల్లువల తెలంగాణ రాష్ట్రానికి వస్తుందంటే ఒక విజన్తో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచనని మరొకసారి మనవి చేస్తూ, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ సంబంధించి ఏ మూల ఏముంది, ఎక్కడ ఏది కావాలనేది స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్న సందర్భం గమనిస్తూ ఈరోజు లింక్ రోడ్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ ఇవన్నీ ఏర్పాటుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయలాగా ఉన్న హైదరాబాద్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.